నమస్కారం, ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం. స్థానిక విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్న అప్పలనాయుడు క్రిస్టియన్ మత ప్రచారకర్తల సభకు చీఫ్ గెస్ట్. పెందుర్తి నియోజకవర్గం 96వ వార్డులో గవర్నమెంట్ హైస్కూల్ ఆవరణలో ఈరోజు క్రిస్టియన్ మత ప్రచార సభ పెట్టడం జరిగింది. హైస్కూల్లో క్లాసులు జరుగుతుండగా ఈ మత ప్రచారం చేస్తున్నారు. మైక్, సౌండ్ సిస్టమ్స్తో సభను నిర్వహించారు. ఈ సభకు సాధువులను తీసుకొచ్చి సాధువులతో ప్రార్థనలు చేయిస్తూ అవి ఇవి ఇస్తామని ఉచితంగా అని చెప్పి మభ్యపెట్టి సాధువులను కూర్చోబెట్టి వారికి మత ప్రచారం అనేది చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శరగడం చిన్నప్పలనాయుడు చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు. స్పీచెస్ ఇస్తున్నారు. స్థానిక నాయకుల దగ్గర కలెక్షన్ చేసిన డబ్బుతో విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు వారు సభలో వారి సమక్షంలో ప్రార్థనలు జరిగాయి. ఆ సభలో ఫ్లెక్సీలు కట్టడం, బ్యాక్డ్రాప్లో మరియు రోడ్డుకి ఇరువైపులా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు పెట్టి భారీగా సభ నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన హిందూ ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ వెళ్లి ఆ ప్రచారాలను ఆపి ఫ్లెక్సీలను తొలగించిన తర్వాత వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టు చేయడం జరిగింది. అధికార పార్టీ నాయకులు వచ్చారు, వాళ్ళకి తెలియట్లేదా ఇక్కడ అంటే వాళ్ళకి రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారా అంటే కావాలని చెప్పేసి మత మార్పిడి చేయిస్తున్నారా? స్కూల్ యాజమాన్యానికి తెలియదా? పిల్లలకి న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ చెప్పినటువంటి స్కూల్ టీచర్లే తప్పిదనం చేస్తారా? పొద్దున విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఆ మాత్రం తెలీదా? ఈ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలీదా? గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి తెలీదా? ఏంటంటే అదే మత మార్పిడి చేస్తారా? అక్కడ ఉన్నటువంటి మేము రాకముందు అక్కడ మేము వచ్చిన తర్వాత బ్యానర్లు మేము బలవంతంగా తీయిస్తే కానీ తీయలేదు. దీనిలో క్రిస్మస్ వేడుకల ఏంటంటే అదే దీనిలో క్రిస్మస్ వేడుకల ఎన్ని మత మార్పిడి చేస్తారు మీరు? ఇదే ప్రోగ్రామ్ నేను జై శ్రీరామ్ అని చెప్పేస్తే మీ యొక్క సెయింట్ జోసెఫ్ కాలేజీలో లేకపోతే సెయింట్ జోసెఫ్ స్కూల్లో నేను వచ్చి పెడతా. మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? మళ్ళీ చెప్తున్నా, హిందువుల యొక్క మత మార్పిళ్ళు కానీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదే విధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే ఎవడైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ రోజు నేను ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ పరంగా తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా ఊరుకోండి. వేషాలు వేస్తున్నారంటే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసింది తప్పు. దీనికి యాజమాన్యం అందరూ కూడా తప్పు చేయాలి. తప్పు చేశారు కాబట్టి దానికి వెంటనే మా హిందూ మనవాళ్ళకి క్షమాపణ చెప్పాలా. మత మార్పిడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఓ పక్క నుంచి సింహాచలం దేవస్థానం భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి. దేవస్థానం భూముల్లో అన్య మతస్థులకి మత మార్పిడికి ఇచ్చేస్తున్నారు. దేవాలయాల భూముల్లో కట్టడాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. అంటే హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీస్తున్నారు? హిందువులు దెబ్బతీస్తున్నారా లేకపోతే ఇతర మతస్థులు దెబ్బతీస్తున్నారా? సెక్యులరిజం అనే పేరుతోటి ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, హిందువుల మనోభావాలకు కానీ సంస్కృతికి కానీ ఎటువంటి దెబ్బతీసే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైనా నడిస్తే వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇందాక భారత మాతకి చేయి అనకూడదట. ఏంటంటే అది రాజ్యాంగంలో భారత మాత చేయనే హక్కు మాకు లేదా? ఇదే వాళ్ళు నేర్చుకున్నటువంటి సంస్కారం. ఒక భారతదేశంలో ఉండి ఒక హిందూ సంస్కృతి తెలుసుకుంటే ఈ రోజున భారత మాతకి చేయి అంటే గొడవ పెట్టారు అక్కడ. అంటే వాళ్ళు ఎటువంటి విధానంలోకి వెళుతున్నారో, పాశ్చాత్య విధానాన్ని వీళ్ళు ఏ విధంగా జనాల్లోకి ఇంకి చేస్తారో అనేది మీరు ఈ విధంగా తెలియజేసుకోవాలా. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మళ్ళీ మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు పెందుర్తి నియోజకవర్గం అయినటువంటి 96వ వార్డులో పెందుర్తి నియోజకవర్గానికే గవర్నమెంట్ హై స్కూల్ అయినటువంటి ఈ యొక్క పెందుర్తి కాలేజ్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పెందుర్తి జూనియర్ కాలేజ్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నటువంటి హబ్లా ఉన్నటువంటి ఏరియాలో ఈరోజు మత ప్రచారానికి సంబంధించిన సభ అనేది జరుగుతూ ఉండడం దురదృష్టకరం. అయితే ఆ స్కూల్లో క్లాసులు లేకపోతే అది కూడా డిఫరెంట్. క్లాసులు కూడా జరుగుతున్నాయి. రాజ్యాంగం క్లాసులు జరుగుతూ ఉండగా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ పెద్ద మైక్ సౌండ్లు పెట్టుకుంటూ ఇక్కడికి పిలిచిన వారు ఎవరో తెలుసా అండి? అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రసాద్ గారు అనే వ్యక్తి వచ్చున్నారు నా దగ్గరికి గత కొంతకాలం క్రితం, 4-5 రోజుల క్రితం. పేదలకి మేము దుప్పట్ల పంపిణీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పంపిణీకి నా యొక్క విరాళం అనేది ఇవ్వమని అడగడం జరిగింది. మంచి పని కాబట్టి ఆ విరాళం కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా స్పాన్సర్డ్ ఉన్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే అంటే మత ప్రచార కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ కానీ మా నాయకులను కానీ మేము వ్యతిరేకమని తెలుసుకొని ఈరోజు ఈ మీటింగ్కి నన్ను పిలవని పరిస్థితి. ఎందుకు పిలవలేదంటే ఇక్కడ సాధువులను తీసుకొచ్చి క్రిస్టియన్స్ బ్యానర్లు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారని మభ్యపెట్టి స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్కి కూడా ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పకుండా ఏదో సేవా కార్యక్రమం అని చెప్పి మభ్యపెట్టారని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇది నిజంగా ఆయనకి తెలిసి జరిగితే మాత్రం 6 రోజులు
తెలియక జరిగితే మాత్రం ఇదంతా కూడా మత ప్రచారం జరుగుతూ ఉంది. సాధువుల్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ బ్యానర్లు పెట్టి క్రిస్టియన్ పేర్లు చేయించి క్రిస్టియానిటీ మనుషులు వచ్చి దీని అంతటినీ కూడా లోకల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు చరగడం చిన్నప్పలనాయుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చి సభలో ఆయన స్పీచ్లు ఇచ్చి ఆ యొక్క ప్రేయర్లో కూర్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఒక హిందువుగా ఆయన చేస్తున్నటువంటి పెద్ద తప్పు. ఇలాంటి నాయకులు మనం ఖండించాలి, ఇలాంటి ప్రభుత్వాలను గద్దె దించాలని చెప్పేసి ప్రజాముఖంగా అందరూ తెలియజేసుకున్నా. అదే రకంగా ఇక్కడ సేవా కార్యక్రమం అనేది జరగకుండా ఆపడానికి రాలేదు, జరిగేటట్టు మేము ఇప్పుడు ఆ ప్రచారం ఇవన్నీ కూడా తీయించి విశ్వ హిందూ పరిషత్, బీజేవైఎం, స్థానిక బీజేపీ నాయకులమే, కార్యకర్తలమే, జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టు మేము చేస్తున్నామని చెప్పి పత్రికా ముఖంగా ఈరోజు మాట్లాడింది ఏమన్నా తప్పు ఉంటే ఇదే ముఖంగా మేము తెలియజేస్తున్నామన్నా. రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ లా ప్రకారం, లా 28లో మీరు చూడండి, ఎటువంటి పబ్లిక్ స్కూల్